వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎయిడ్స్ నియంత్రణపై క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ బిగితే. సిరిసిల్లలో భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. పద్మశాలి యువజన సంఘం ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల పర్వం. రేపు విత్ డ్రాలు. ఈ నెల 23న ఎన్నికలు. రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ఎత్తివేత కుట్రకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం ముట్టడి. ఆర్డీఓకు వినతి పత్రం అందజేస్తాం. ఎయిడ్స్ నియంత్రణపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదేశించారు. ఎయిడ్స్ నియంత్రణపై నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. టోల్ ఫ్రీ నెంబర్ 1097 క్యూఆర్ కోడ్తో రూపొందించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ర్యాలీ ఐడీఓసీ నుంచి మొదలైన సిరిసిల్ల పట్టణంలోని కొత్త బస్టాండ్, అంబేద్కర్ చౌరస్తా, గాంధీ చౌక్ మీదుగా మానేరు వంతెన వరకు చేరుకుని తిరిగి ఐడీఓసీకి చేరుకొని ముగించారు. ఈ అవగాహన కార్యక్రమాలు ఈ నెల 12వ తేదీన మొదలు కాగా ఈ నెల 18వ తేదీ వరకు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ ఎయిడ్స్ నియంత్రణపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో ఎయిడ్స్ రోగ నిర్ధారణ పరీక్షలు, వైద్యం, మందులు, కౌన్సిలింగ్ పై వివరించాలని తెలిపారు. పాజిటివ్ కేసులు వచ్చిన చోట పకడ్బందీగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. యువత, విద్యార్థులకు అవగాహన సమావేశాలు, పోటీలు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకట మాధవరావు, జిల్లా వైద్యాధికారి ఏంజెలా ఆల్ఫ్రెడ్, జిల్లా వైద్యాధికారి మొండయ్య, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రజల వద్ద నుంచి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ బిగితే తెలిపారు. ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 21 ఫిర్యాదులు స్వీకరించి ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయటమే లక్ష్యంగా ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయటం జరుగుతుందని పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి అవసరమైతే క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఎస్పీ అన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులు ఆన్లైన్లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు. నాగుల పంచమి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈరోజు సిరిసిల్ల పట్టణంలోని శివనగర్లో గల శివాలయంలో, నెహ్రూ నగర్లోని అంబా భవానీ ఆలయం వద్ద, తంగళ్లపల్లి మండలం మండేపల్లిలోని నాగుల ఎల్లమ్మ ఆలయం వద్ద పుట్టలో పాలు పోస్తూ మహిళలు సందడిగా కనిపించారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితి నాడు పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకోవటం ఆనవాయితీగా వస్తుందని మహిళలు పేర్కొన్నారు. వేకువజామునే ఎంతో భక్తి శ్రద్ధలతో పుట్టకు పాలు పోసి పసుపు కుంకుమతో పూజిస్తే ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుందని పలువురు మహిళలు వెల్లడించారు. ఆలయాల సమీపంలో భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. అనంతరం శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. स्वामी जरगंడి ముందు జరగండి కొంచెం జరగండి
ఊరేగింపు మీకు వీడియో పెట్టి అక్కడైతే ఆ గాడు దీపాలు కూడా అది ముట్టించమంటే కూడా అవుతారు. ఎప్పటికీ మందే ఉంటాం కానీ ఈడ కొట్టకమ్మ గాడ కొట్టు కొబ్బరికాయ గాడ కొట్టు ఈడ కొట్టకు అందరు కష్టం కొట్టుకుంటుంటారు. చూడా ప్రోగ్రామ్ రావాలి అంతే అచ్చనా కింద వాణి ఛానల్ తీసుకోవాలి నా ఇంటి జరుగు ఆ పొలగాడని ఎప్పుడు వస్తాను అంటే నువ్వు మీది పోతేనే కదులుతారు అంటేనే అగరబత్తి తెచ్చి ఇక్కడ ఇది చక్కల శాంతి పొంగకు దయచేసి
వాళ్ళు ప్యాలలు ఎరుకుంటారు ఇక నేను కొత్త పంతులు మంచిగా చేస్తా కవర్ మంచిగా రండి ముందుకు రండి రండి పదండి పదండి అమ్మా అక్కడ ఆగకండి పదండి మంచిగుంది డ్రెస్సుల పని మంచిగుంది అంటున్నా గొప్పలే చెప్తున్నాను
సిరిసిల్ల పట్టణంలోని పద్మశాలి యువజన సంఘం పాలక వర్గానికి ఈ రోజుతో నామినేషన్లు ముగిసినట్లు ఎన్నికల అధికారి మామిడాల భూపతి తెలిపారు. మొత్తం 39 వార్డులకు గాను 72 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈ నెల 23న జరిగే ఎన్నికలలో వినియోగించుకోనున్నట్లు తెలిపారు. పద్మశాలి యువజన సంఘ అధ్యక్ష స్థానానికి సబ్బని హరీష్, సోరం వినయ్, పాతికంటి లవన్ కుమార్, స్వర్గం కిరణ్, గంగుల సాగర్లు, ప్రధాన కార్యదర్శి స్థానానికి వేముల రాజశేఖర్, పులి రాకేష్, ఉపాధ్యక్షులు 1 స్థానానికి ఎల్ఏ అభిషాయి, చిప్ప సర్వేశ్వర్, ఉపాధ్యక్షులు 2 స్థానానికి సిద్దిరాల శ్రీనివాస్, గోరిట్యాల నవీన్ కుమార్, సహాయ కార్యదర్శి స్థానానికి దాసరి వేది కుమార్, సాదుల చంద్రకాంత్, రిక్కుమల్ల జగదీష్, కోశాధికారి స్థానానికి ఆకుబత్తిని చంద్రశేఖర్, బండారి ప్రశాంత్, వంగరి చందులు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి మామిడాల భూపతి తెలిపారు. రేపు నామినేషన్ల ఉపసంహరణ, 22న ఏజెంట్ల నియామకం, 23న ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టులో స్టే ఎత్తివేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సిరిసిల్ల ఆర్డీఓ శ్రీధర్ బాబుకు వినతి పత్రం అందజేశారు. పేదల సంక్షేమం కోసం కేసీఆర్ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు తీసుకువచ్చారని మాజీ జెడ్పీ చైర్పర్సన్ తులా ఉమా అన్నారు. వీటిని రద్దు చేయాలని ఎవరో అనామకులు హైకోర్టులో వేసే కేసు దానికి కౌంటర్ ఫైల్ చేయకుండా జాప్యం చేస్తూ పథకాల రద్దుకు సీఎం కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. పేద ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలు ఆపేస్తే పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. షాదీ ముబారక్ కూడా తీసివేయాలనేటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ ఎందుకంటే తులం బంగారం ఇస్తాని హామీ ఇచ్చాడు. కానీ ఆ తులం బంగారం ఇవ్వకుండా నేను చెప్పేసి అది కళ్యాణ లక్ష్మి అవును గవర్నమెంటే ఉంది. ఇవాళ కళ్యాణ లక్ష్మి అనేది పిటిషన్ వచ్చింది. మీరు గవర్నమెంట్ నుంచి కౌంటర్ ఇవ్వండి అని 4 సార్లు టైం ఇచ్చింది కోర్టు. 4 సార్లు టైం ఇచ్చినా కూడా అడ్వకేట్ జనరల్ ఉంటారు, ప్రభుత్వ అడ్వకేట్లు ఉంటారు. మీరు ఆగండి, ఉరికి రాకండి, మేము ఏమైనా ఆగండి. కొనసాగించాలి 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 కొనసాగించాలి. మీరందరూ జరుగురి, దయచేసి మీరెవ్వరు జరుగురి. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఎలక్షన్లలో 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఓట్లు అడిగినటువంటి రేవంత్ రెడ్డి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చెప్పినటువంటి మాటలు, ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా అమలు చేయకపోగా ఆనాడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం ఆర్నిశాలు కొట్లాడి పోరాడి తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారు తెలంగాణను బాగు చేసుకోవాలి, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల ముఖాలలో సంతోషాన్ని చూడాలి అనేటువంటి ఒక ఆలోచనతోటి ఒకవైపు అభివృద్ధి మరియు మరొక వైపు సంక్షేమ పథకాలు రూపొందించి తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి ఈ తెలంగాణను రేవంత్ రెడ్డి ఆగం చేయాలని చెప్పి ఒక పెద్ద కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో పోతున్నటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ ఆనాడు అనేక సంక్షేమ పథకాలు రూపొందించినటువంటి కేసీఆర్ గారు ముఖ్యంగా కళ్యాణ లక్ష్మి, చాలా మంది పేద వర్గాలు ఉంటారు,
పెళ్లిళ్ళు చేయడానికే చాలా ఇబ్బంది పడుతున్నారు మా పేద ప్రజలు. ముఖ్యంగా ఆడపిల్లలు పుడితేనే బాధపడుతున్నటువంటి పరిస్థితి. అయ్యో ఆడపిల్ల అంటే పెళ్లి ఎట్లా చేయాలి, భోజనాలు ఎట్లా పెట్టాలి, బయటకు ఎట్లా పంపాలి అనేటువంటి ఒక ఆవేదనతోటి చాలా మంది ఆడపిల్లలే పుట్టొద్దు అనేటువంటి పద్ధతిలో చాలా మంది గర్భంలోనే ఆడపిల్లలను చంపేసినటువంటి పరిస్థితి. అట్లాంటి పరిస్థితి నుంచి చాలా మంది ఆడపిల్లలు పుట్టగానే రోడ్ల మీద వదిలేసినటువంటి పరిస్థితి. కాబట్టి మా తెలంగాణలో మా ఆడబిడ్డలకు ఆ పరిస్థితి ఉండొద్దు. ఆడపిల్లైనా మగపిల్లోడైనా ఎవరైనా ఒకటే. మా ఆడపిల్లలకు నేను అండగా ఉండాలని చెప్పేసి వాళ్ళ పెళ్లి చేసుకునే టైంలో పెళ్లి పందిట్లో కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా వాళ్ళ బిడ్డను ఆదుకున్నటువంటి కేసీఆర్ గారి పథకం ఏదైతే ఉందో, షాదీ ముబారక్ ఏదైతే ఉందో, ఆ పథకాలను ఇవాళ ఎవరో అనామకులు ఒకటి అది రద్దు చేయాలని కోర్టులో కేసు వేస్తే ఆ కోర్టు గవర్నమెంట్కు 4 సార్లు నోటీసులు పంపింది. మీరు కౌంటర్ ఫైల్ చేస్తారా, మీరు కౌంటర్ ఫైల్ చేసి మీరు ప్రభుత్వం నుంచి జవాబు ఏదో చెప్పండి అని అంటే 4 సార్లు కూడా వాళ్ళు పట్టించుకోకపోగా, ఎందుకంటే అడ్వకేట్ జనరల్ ఉంటారు, ప్రభుత్వం పక్షాన కొట్లాడేటువంటి అడ్వకేట్లు ఉంటారు, ఎవ్వరు కూడా దానికి స్పందించకపోవడం అని అంటేనే ఆ పిటిషన్ కూడా ప్రభుత్వమే రేవంత్ రెడ్డి కావాలని మా ఆడబిడ్డల పొట్ట కొట్టడానికే ఇవాళ ఆ పిటిషన్ వేయించిండు. కాబట్టే ఇవాళ ఆ పిటిషన్ కు కౌంటర్ వేయలేదనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఏదైతే ఉందో దాన్ని ఇవాళ స్టే ఏదైతే వచ్చిందో ఆ స్టేను ఎత్తివేసే వరకు ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను ఖచ్చితంగా దాన్ని కొనసాగించే వరకు బీఆర్ఎస్ పార్టీ మా అక్క చెల్లెళ్లకు, మా పేద మహిళలకు అండగా ఉంటది. ఇవాళ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మే కాదు, ఇవాళ రేపు వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, బీడీ కార్మికులకు ఇస్తున్న పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇవి పోతే మనం వదిలేస్తే రేపు అవి కూడా రద్దు చేసేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణ ప్రజలు ఒక చర్చ జరుగుతుంది. రైతు బీమా ఉన్నది, దాన్ని రద్దు చేసిండు. కేసీఆర్ కిట్ ఉన్నది, దాన్ని రద్దు చేసిండు. అంటే ఒక్కొక్క పథకం అన్ని కూడా రద్దు చేసుకుంటూ పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ మేల్కోవాల్సినటువంటి అవసరం ఉంది, కళ్ళు తెరవవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రపూరితమైనటువంటి పద్ధతిలో ఇవాళ పరిపాలన కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ మేల్కోవాలి. ఇవాళ రేవంత్ చేస్తున్నటువంటి ఈ పథకాలను లేకుండా చేయాలనేటువంటి కుట్ర ఏదైతుందో దాన్ని తిప్పికొట్టడానికి ఈ పథకాలన్నీ కూడా పేదలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు తీసుకొచ్చిర్రు. వాటిని కొనసాగించేంత వరకు కొనసాగించడం కోసం ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసమే కొట్లాడాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఇవాళ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ధర్నాలు చేసి ప్రభుత్వానికి కన్నువిప్పు కలిగే విధంగా చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగానే ఇవాళ స్టేట్ వైడ్ గా జరుగుతున్నాయి. అట్లనే ఇవాళ సిరిసిల్ల పట్టణంలో కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా అక్క చెల్లెళ్ళు, మా అన్న తమ్ములు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇవాళ నిరసనను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కన్ను విప్పగలగాలి. ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఏది కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బీమా కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఆనాడు ప్రజలను పేద వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ కేసీఆర్ గారు తెచ్చినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కొనసాగించాలి. కొనసాగించకుండా ఇవాళ ప్రజల్ని మోసం చేసి పథకాలను లేకుండా చేయాలని కుట్ర చేస్తే రేవంత్ రెడ్డికి రాబో రోజులలో రేవంత్నే లేకుండా చేసే పరిస్థితులు వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై తెలంగాణ. వాళ్ళు నెలకు ఒక 1000-2000 సంపాదించారు. కేసీఆర్ సార్ గుర్తించి బీడీలు చేసిన వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి ఫస్ట్ 1000 రూపాయలు చేసి ఎవరు అడగలే, సారే అర్థం చేసుకున్నాడు. తర్వాత 2000 పింఛన్ చేసిండు. అట్లాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రామ పంచాయతీల వాళ్ళు పింఛన్లు వచ్చిన అప్లై చేస్తే బీడీల వాళ్ళకి లేదని చెప్తున్నారు వాళ్ళు. మరి బీడీల వాళ్ళు ఓట్లు వేయలేదా రేవంత్ రెడ్డికి? మరి కళ్యాణ లక్ష్మి అని చెప్పి అంటే ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కూడా లేకుండా వేస్తుండు. మళ్ళొకటి కేసీఆర్ సారు కిట్టు, ఎందుకంటే ఒక మహిళ ఉడితే వాళ్ళు బాలెంత ఇంటికి పోతే ఏదన్నా ఇబ్బంది ఉంటుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి ఇంటికి పోయేదాకా వాళ్ళకు డెలివరీ అయినాక భద్రంగా ఇంటికాడ తోలేసి వాళ్ళ 13,000, అమ్మాయి ఉడితే అబ్బాయి ఉడితే 12,000 ఇచ్చిండు. అటువంటిది దుర్మార్గుడు మొత్తం లేకుండానే వేసిండు. అసలు నీకు పరిపాలన శాత కాకపోతే పరిపాలనకు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి. మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మనకు ఇప్పుడు
కిట్ ఇచ్చిండు, మనకు రైతు బంధు ఇచ్చిండు. ఇప్పుడు రైతు బంధు లేకుండా వేస్తుడు, కళ్యాణ లక్ష్యం లేకుండా వేస్తుడు. ఈయనకు పరిపాలన శాతం అయితే పొద్దున్న వేస్తే కేసీఆర్ సార్ తిట్టడం తప్ప ఈయనకి ఇంకో పని లేదు. లాస్ట్ కి అయితే నీళ్లు లేకుండా కూడా ఎత్తుండు రేవంత్ రెడ్డి. గుర్తుపెట్టుకోకటి, ప్రజలు అనేది నీకు నీ మీటింగ్లనే ప్రజలు వచ్చి వాళ్ళే గుణపాఠం చెప్పిరు. నీకు 500 సిలిండర్ 1000 రూపాయలను 500 కూడా పడతలేవు అవి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంక్వైరీ చేసుకోరు. ఇప్పుడు పత్రికలు మేము అబద్ధం ఆడవలసిన అవసరం లేదు. 1040 రూపాయలు తీసుకుంటూ సిలిండర్ కూడా ఈ రేవంత్ రెడ్డి అన్ని దొంగ మాటలు, ఒక్క మాట మంచలేదు, పరిపాలన మంచలేదు. రేవంత్ రెడ్డి వెంటనే దిగిపోవాలి, మళ్ళీ మా కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కావాలి. జై తెలంగాణ. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. ఎయిడ్స్ నియంత్రణపై క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. బాధితులకు సత్వర న్యాయం చేయడానికే గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ మహేష్ పిలిపే. సిరిసిల్లలో భక్తి శ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. పద్మశాలి యువజన సంఘం ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల పర్వం. రేపు విత్ డ్రాలు, ఈ నెల 23న ఎన్నికలు. రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ఎత్తివేత కుట్రకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయం ముట్టడి. ఆర్డీఓకు వినతి పత్రం అందజేస్తాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.